ఎంత వర్క్ చేసినా కూడా ఏదో ఒక నీరసం. అంతసేపు వంటగదిలో ఉండి వచ్చేసరికి చాలా నడుము నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? నేను కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నాను కదా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? వీకెండ్ అయిపోయింది, మండే మార్నింగ్ స్టార్ట్ అయింది. మండే మార్నింగ్ తోటే మళ్ళీ డైలీ రొటీన్ అంతా స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్నే లేవడం, ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం. డే అంతా ఇలా మొదలైపోతుంది నాది. చాలామంది ఆడవాళ్ళు 2-3 గంటలు పని చేసి అలా కూర్చుని కొంతసేపు రిలాక్స్ అవుదామని అనుకుంటాం. కానీ చాలా నీరసంగా నడుము నొప్పి వస్తుంది. సో అప్పుడు రిలాక్సేషన్ కోసం మనం చేసే కామన్ పని ఏంటి అంటే కొంతసేపు సెల్ చూద్దాము, సెల్ చూసి అలా రిలాక్స్ అవుదాము అని అనుకుంటాం. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఒక 30 మినిట్స్ రెస్ట్ తర్వాత కూడా మనకి సరైన రిలీఫ్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మన బాడీకి కావాల్సిన బ్లడ్ ఫ్లో ఏమీ జరగడం లేదు. అండ్ ఇంకా స్ట్రెస్ హార్మోన్, దాని పేరు కార్టిసోల్ అంటాం, అదైతే ఫుల్ యాక్టివ్లోనే ఉంటుంది. దానివల్ల ఫిజికల్లీ మెంటల్లీ కూడా చాలా వీక్గానే ఉంటాం మనం. ఏదైనా నచ్చిన పాటకి ఒక 10 మినిట్స్ డ్యాన్స్ చేసినా లేదా సింపుల్గా ఏమైనా చిన్న చిన్న స్ట్రెచెస్ చేసినా మనం చాలా రిలాక్స్డ్గా అండ్ చాలా రిఫ్రెష్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే అవి చేసినప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుంది. మన హార్ట్ రేట్ పెరగడంతో పాటు మన ఆక్సిజన్ సప్లై కూడా పెరుగుతుంది. అప్పుడు మన నరాలు అన్నీ యాక్టివేట్ అవుతాయి. దీనికి తోడు డోపమైన్ అండ్ ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యి అవి మనల్ని రిఫ్రెష్డ్గా, రిలాక్స్డ్గా, హ్యాపీగా ఉండడానికి కారణమవుతాయి. పొద్దున్నే లేచి గదులు తుడుస్తాను, సో వంగుతుంటాను, నుంచుని వంట చేస్తాను, ఇల్లు శుభ్రం చేసినప్పుడు కూడా వంగుతాము, నుంచుంటాము. మరి ఇవన్నీ వర్కౌట్తో సమానం కాదా? మళ్ళీ మనం సెపరేట్గా ఏదో ఒక ఫిట్నెస్ అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుందా? మన సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మనం చేసే ఇంటి పనులు ఏ మాత్రం వర్కౌట్తో సమానం కాదు. ఎందుకు అంటే మనం చేసే పనుల్లో మన బాడీ ఫుల్ మూమెంట్ అనేది ఎక్కడా కూడా జరగడం లేదు. ఏదో ఒక పార్ట్ మాత్రమే జరుగుతుంది, కానీ ఫుల్ మూమెంట్ అనేది అవ్వనే అవ్వదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ కోర్ మజిల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే అరెడ్ పార్ట్ ఉంది చూసారా, ఆ కోర్ మజిల్స్ అనేది ఎక్కడా కూడా మనం చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో ఇవన్నీ కూడా మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ కానీ, మనకు కావాల్సిన బ్యాలెన్స్ కానీ బాడీలో ఇవేమీ ఇవ్వవు. సో ఇవి వర్కౌట్తో సమానం కానే కాదు. మనం వంట చేశాక కామన్గా మనకు వచ్చే నొప్పులు కాలు నొప్పి, నడుము నొప్పి. ఈ నొప్పులు అయితే చాలా కామన్గా ఉంటాయి అందరికీ. కానీ మనం ఎప్పుడైతే మన వర్కౌట్స్లో ఎప్పుడైతే మనం ఈ కోర్ మజిల్స్ని కొంచెం ఇన్వాల్వ్ చేసి దాని మీద మనం వర్కౌట్స్ చేస్తామో చాలా వరకు ఈ నొప్పుల్ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకా మనకి నార్మల్గా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పిఎంఎస్ కానీ, ఇలా మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి మనకి. ముఖ్యంగా ఈ ఫిట్నెస్ యాక్టివిటీస్ వల్ల మన బాడీ అండ్ మైండ్ రెండింటిని మన కంట్రోల్లోకి మనం తెచ్చుకోగలం. ఈ రోజుల్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏం చేయాలి అనే దానికంటే మన సెల్ ఏం చెప్తుందో మనం అదే చేస్తున్నాం. సో మనం ఏం చేయాలి అనే ఒక క్లారిటీ రావాలి అంటే ముందు మనం ఏదో ఒక రకమైన ఒక యాక్టివిటీని మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాల్సింది. ఫిట్నెస్ అంటే ఏదో వెయిట్ లాస్ కోసమో లేక మంచి ఫిగర్ కోసమో చేసేది కాదు. మనం చేసే ప్రతి పని, అంటే నించున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, వంగేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్తో చేయాలి. అలా చేయాలి అంటే శరీరం లోపల ఒక రకమైన బలం ఉండాలి అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి అంటే మనం ఏదో ఒక రకమైన ఫిట్నెస్ కానీ, వర్కౌట్ కానీ ఏదో ఒకటి మన లైఫ్ స్టైల్లో మనం కంపల్సరీ చేసుకోవాల్సింది. మీరు మీకోసం ఒక 10 నిమిషాలు ఎలా కేటాయించుకుంటున్నారు, అంటే ఏ రకమైన వర్కౌట్స్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాగ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.